అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ వల్ల నడుము నొప్పి, సయాటికా వస్తుంటాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే డిస్క్ ప్రొలాప్స్తో నొప్పితో బాధపడుతున్న వారు, సయాటికాతో బాధపడుతున్న వారు ఏ విధంగా దీని నుంచి త్వరగా, చక్కగా, వీలైతే పూర్తిగా బయటపడాలో తెలియచేయడం. ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అసలు ఎందుకు వస్తుంది? ఈ డిస్క్ ప్రొలాప్స్ జరిగి నడుము నొప్పి, సయాటికా ఎందుకు వస్తాయి? ఎందుకు అంటే డిస్కుల్లో మార్పులు రావడం వల్ల. వెన్నుపూసలో బోన్స్ మధ్యన, ఎముకల మధ్యన డిస్కులు ఉంటాయి. ఆ డిస్కుల్లో ప్రతి డిస్క్కి మధ్యన ఒక జెల్ లాంటి మెత్తటి పదార్థం ఉంటుంది. ఈ జెల్ లాంటి మెత్తటి పదార్థం ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ వల్ల, అంటే ఆ బోన్ మీద, ఆ డిస్క్ మీద ఏర్పడే స్ట్రెస్ వల్ల అది బయటకు వస్తుంది. బయటకు వచ్చి చుట్టుపట్టున్నటువంటి స్ట్రక్చర్స్ మీద ప్రెషర్ పెడుతుంది, నరాల మీద ప్రెషర్ పెడుతుంది. దానివల్ల నరాలు ఒత్తుకుని నొప్పి, తర్వాత సయాటికా సిమ్టమ్స్ వస్తాయి. ఏ సిమ్టమ్స్ వస్తాయి? డిస్క్ ప్రొలాప్స్ కనుక జరిగితే నడుము నొప్పితో పేషెంట్ మొదట బాధపడతారు. నడుము నొప్పితో పాటుగా ఆ నొప్పి కాళ్ళల్లో కూడా పాకుతుంది. సయాటికా సిమ్టమ్స్ మొదలవుతాయి. నొప్పితో పాటుగా ఒక్కొక్కసారి కాలు తిమ్మిరెక్కడము, లేదంటే పిన్స్ అండ్ నీడిల్స్ అంటాం, గుచ్చినట్లుగా పోట్లు రావడము, ఆ తర్వాత ఒక్కొక్కసారి కాలు మొద్దుబారిపోవడము, లేదంటే ఒక్కొక్కసారి నరాలు ఎక్కువ ఒత్తుకున్నట్లయితే వీక్నెస్ రావడము, కాలు వీక్ అయిపోవడము, ఇలాంటివి మనం గమనిస్తుంటాం. ఇవన్నీ కూడా డిస్క్ ప్రొలాప్స్ వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు. మరి ఈ డిస్క్ ప్రొలాప్స్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది సాధారణంగా ఎక్కువగా డిస్క్ మీద ప్రెషర్ రావడం వల్ల వస్తుంది. ప్రెషర్ ఎందుకు వస్తుంది? కొన్ని సిచ్యువేషన్స్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఊబకాయం ఉన్నవాళ్ళు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు, అలాంటి వారికి డిస్కుల మీద ఎక్కువ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా బాగా వెయిట్లు లిఫ్ట్ చేసేవాళ్ళు, ఎక్కువ వంగి లేచి వెయిట్లు లిఫ్ట్ చేస్తూ హెవీ వెయిట్స్ ఎత్తడం, ఇలాంటి పనులు చేస్తున్న వారికి డిస్కులు తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రామా అంటే పడ్డం కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ, దెబ్బలు తగలడం కానీ నడుము ఏరియాలో జరిగితే అప్పుడు అక్కడున్న డిస్కులు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి జెనెటిక్గా కూడా డిస్క్ ప్రొలాప్స్ అనేది జరగవచ్చు. అంటే కొంతమందికి జీన్స్లో ఉన్నటువంటి మార్పు వల్ల, అంటే వారికి ఆ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, ఆ డిస్క్ ప్రొలాప్స్ వచ్చేటువంటి ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అలాంటి కారణాల వల్ల జన్యుపరంగా కూడా డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవారికి, అంటే ఏ ఎక్సర్సైజ్ జీవితంలో చేయకుండా కేవలం ఒక చోట కూర్చొని పనిచేసే వాళ్ళకి ఈ డిస్క్ ప్రొలాప్స్లు ఎక్కువ రావచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లోనూ, కంటిన్యూస్గా డెస్క్ జాబ్ చేసేటువంటి వారిలోనూ డిస్క్ ప్రొలాప్స్లు అందుకే మనం ఎక్కువగా చూస్తాం. అంతేకాకుండా స్పైన్ని మాటిమాటికి ఇట్లా ట్విస్ట్ చేయకూడదు. అలా చేసే వారిలో కూడా డిస్క్ ప్రొలాప్స్లు ఎక్కువ చూస్తాం. కొంతమందికి అలవాటు ఉంటుంది, మెడని టక్ అని తిప్పుతూ ఉంటారు, స్పైన్ని పటపట విరుస్తూ ఉంటారు. అలా విరవకూడదు. అలా విరిచే వారికి కూడా డిస్క్ ప్రొలాప్స్ వచ్చేటువంటి ఛాన్స్ బాగా పెరుగుతుంది. మరి ఈ డిస్క్ ప్రొలాప్స్ వచ్చినప్పుడు పేషెంట్కి కలిగే సిమ్టమ్స్ ఏమిటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా పేషెంట్కి బ్యాక్ పెయిన్ మొదలవుతుంది, తర్వాత ఆ నొప్పి కాళ్ళల్లోకి వ్యాపిస్తుంది, సయాటికా సిమ్టమ్స్ అంటాం వాటిని. అంతేకాకుండా పేషెంట్కి కాళ్ళల్లో మొద్దు బారడం, తిమ్మిరెక్కడం, పిన్స్ అండ్ నీడిల్స్ లాగా పోట్లు అట్లాంటివి రావడం, మంట రావడం, కాలు పొడవున కొన్ని భాగాల్లో మంట రావడం, అంతేకాకుండా కాలు వీక్ అయిపోవడం, అంతేకాకుండా పేషెంట్కి ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి డిస్క్ ప్రొలాప్స్లో ఒకవేళ జబ్బు కనుక తీవ్ర రూపం దాలిస్తే, పేషెంట్ కనుక డాక్టర్ని కలవకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా కనుక ఉంటే, అలాంటి వారికి బవెల్ అండ్ బ్లాడర్ డిస్ఫంక్షన్ రావచ్చు. అంటే యూరిన్ ఆపుకోవడం కష్టమైపోవచ్చు, లేదంటే మోషన్ ఆపుకోవడం కష్టమైపోవచ్చు, యూరిన్ పడిపోతుండొచ్చు, మోషన్ ఆగకుండా పడిపోతుండొచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలిసి దాన్ని వెంటనే ట్రీట్ చేసుకోవడం అవసరం. అదే తగ్గుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి వరకు కూడా అది దారితీయవచ్చు. అంటే యూరిన్ మోషన్ ఆగకుండా పడిపోవడము, కాలు చచ్చుబడిపోవడము, అలాంటి ప్రమాదాలు కూడా అవ్వచ్చు. అయితే దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి? ఈ ట్రీట్మెంట్ విషయాలు మనం చూద్దాం. ట్రీట్మెంట్ వచ్చేసరికి
సర్జికల్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అని సాధారణంగా అల్లోపతిలో చెప్తాం. సర్జికల్ ట్రీట్మెంట్ కంటే ముందు పేషెంట్కి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ సాధారణంగా చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మైల్డ్ కేసెస్లో, మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న కేసెస్లో కొద్దిగా మాత్రమే డిస్క్ ప్రొలాప్స్ ఉంది, అంత తీవ్రతగా నరాలు ఒత్తుకోవడం లేదు, అంత ఎక్కువగా సిమ్టమాటిక్గా పేషెంట్ లేరు అన్నప్పుడు పేషెంట్కి నాన్ సర్జికల్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ చెప్పడం జరుగుతుంది. అలాంటి వారికి ఏం చెప్తాము? ఫిజియోథెరపీ చేయండి అని చెప్తాం. పేషెంట్కి ఫిజియోథెరపీ తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే ఫిజియోథెరపీ వల్ల వెన్నుపూసలో ఉన్నటువంటి కండరాలు బలపరచబడతాయి. పాస్చర్ ఏదైతే సరిగా లేదో అది సరి అవుతుంది. కండరాలు బలపడతాయి, పాస్చర్ సరి అవుతుంది. దానివల్ల పేషెంట్కి చక్కగా పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి ఫిజియోథెరపిస్ట్ని కలిసి తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోమని డాక్టర్స్ సూచిస్తారు. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ అవసరమైతే వాడాల్సిన అవసరం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తగా వాడాలి. పెయిన్ కిల్లర్స్ కొంతకాలం వాడిన తర్వాత ఫిజియోథెరపీ చేస్తూ ఉంటే అది కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మజిల్ రిలాక్సెంట్స్ కూడా కొంతమందికి అవసరం అవుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే పెయిన్ వల్ల మజిల్ స్పాజమ్స్ కలిగి మజిల్స్ అనే స్పాజంలోకి వెళ్ళి ఎక్కువ నొప్పి ఉధృతంగా వస్తూ ఉంటుంది. అలాంటి వారికి మజిల్ రిలాక్సెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా కొంతమందికి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ట్యాబ్లెట్ ఫామ్లో కానీ ఇంజెక్షన్ ఫామ్లో కానీ స్టెరాయిడ్స్ వాడించడం జరుగుతుంది. అలా స్టెరాయిడ్స్ తాత్కాలికంగా కొన్నాళ్ళు మాత్రమే తీసుకోవడం వల్ల ఆ లోకల్గా ఉన్న డిస్క్ బల్జీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ త్వరగా కంట్రోల్ అయ్యి సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి డాక్టర్ స్టెరాయిడ్స్ రాస్తే భయపడిపోవద్దు, పెయిన్ కిల్లర్స్ రాస్తే భయపడిపోవద్దు ఏదో అయిపోతుందని. ఇవన్నీ తాత్కాలికంగా కొద్ది రోజుల వరకు మాత్రమే డాక్టర్ రాస్తారు కాబట్టి నిర్భయంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అంటే నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఎపిడ్యూరల్ ఇంజెక్షన్గా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల కూడా లోపల ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి పెయిన్ కూడా బాగా తగ్గి సిమ్టమాటిక్గా మంచి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని వెన్నుపూసకు ఒక చిన్న ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కూడా రిలీఫ్ పొందొచ్చు. అలా తీసుకోవచ్చు కూడా. ఇవే కాకుండా ఒక్కొక్కసారి సిమ్టమాటిక్ రిలీఫ్ కోసము ఐస్ అప్లై చేయడము, హీట్ అప్లై చేయడము, ఇలా ఐస్ ఆర్ హీట్ థెరపీ చేసుకోవచ్చు. లేదంటే లోకల్ జెల్స్ కూడా, పెయిన్ కిల్లర్ జెల్స్ కూడా వీపు మీద అప్లై చేసుకుని పెయిన్ రిలీఫ్ కోసము అప్లై చేసుకుని రిలీఫ్ తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు సర్జికల్ మెథడ్స్లో ఎలా దీన్ని ట్రీట్ చేస్తామని ఆలోచిద్దాం. ఆపరేషన్ అందరికీ అవసరం ఉండదు. తీవ్రమైన కేసుల్లోనే డాక్టర్స్ ఆపరేషన్ అడ్వైస్ చేస్తారు. అంటే కాళ్ళు నొప్పి ఎక్కువ అవడము, చాలా తీవ్రంగా అవడము, తిమ్మిర, మంట, మొద్దుబారడం ఇలాంటివి తీవ్రం అవడము, కాళ్ళు స్పర్శ తగ్గిపోయి వీక్నెస్ రావడం, ఇలాంటి డేంజర్ సైన్స్ ఉన్నప్పుడు తప్పకుండా సర్జరీకి వెళ్ళాలి. సర్జరీ డిస్కెక్టమీ అని చేస్తాము, లేదంటే లామినెక్టమీ చేయొచ్చు, లేదంటే స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ చేయొచ్చు. ఈ విధంగా రకరకాల సర్జరీస్ డాక్టర్ మిమ్మల్ని చూసి మీ కేసుకి ఏది చేయగలమో అన్ని మీతో డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారు. సరే, ఇది సర్జికల్ థెరపీ. అయితే ఇలా ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నా కూడా అన్నిటికంటే ముఖ్యమైనది బెడ్ రెస్ట్. పేషెంట్ నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా ఆ తీవ్రత తగ్గే వరకు బెడ్ రెస్ట్ తీసుకోవడం మంచిది. పేషెంట్ ముందుకి ఇలా వంగడాలు, మాటిమాటికి బరువులు ఎత్తడాలు తగ్గించేస్తే మంచిది. మెట్లు ఎక్కడం కూడా తగ్గించేస్తే మంచిది. బెడ్ రెస్ట్లో ఉండడం చాలా ఉత్తమం. నొప్పి తీవ్రత తగ్గే వరకు బెడ్ రెస్ట్ ఎవరైతే తీసుకుంటారో వారికి రిలీఫ్ చాలా త్వరగా వస్తుంది. సరే, ఇప్పుడు మనము మందుల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది ఆలోచిద్దాం. పెయిన్ కిల్లర్స్ వల్ల మహా అయితే పేషెంట్కి యాసిడిటీ రావచ్చు, కడుపులో యాసిడ్ ఎక్కువ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మజిల్ రిలాక్సెంట్స్ వల్ల డ్రౌజీనెస్, డల్నెస్ రావచ్చు. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఒక్కొక్కసారి పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం కూడా రావచ్చు. బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరగవచ్చు, ఎందుకంటే అది వాటర్ రిటెన్షన్ కలిగిస్తుంది పెయిన్ కిల్లర్ జనరల్గా, ఎన్ఎసైడ్స్. అందుకని డాక్టర్ పర్యవేక్షణలోనే వాడండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని అక్కడిక్కడ వెళ్ళి మందులు తీసుకొని ఎప్పుడు వాడకండి. తర్వాత డైట్లో మనం ఏం చేయగలం?
డైట్లో కాల్షియం ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే కాల్షియం కనుక మనకు తక్కువ ఉంటే బాడీలో బోన్స్ వీక్ అయిపోతాయి. ఆస్టియోపీనియా, ఆస్టియోపెరోసిస్ ఉన్న వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావచ్చు. అందుకని కాల్షియం బాడీలో చక్కగా ఉండేటట్లు చూసుకోవాలి. మెగ్నీషియం సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. విటమిన్ డి మరి ముఖ్యంగా సరిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ విటమిన్ డిని పరీక్ష చేసుకుని కాల్షియంని, మెగ్నీషియంని కూడా టెస్ట్ చేసుకుని డాక్టర్ పర్యవేక్షణలో మీరు వాడుకోవడం మంచిది. అలా వాడితే మీరు కనుక కాల్షియం రిచ్ డైట్ తీసుకొని, మెగ్నీషియం రిచ్ డైట్ తీసుకొని, విటమిన్ డి సప్లిమెంటేషన్ కనుక తీసుకొని, వీటిని కనుక నార్మల్గా ఉంచుకొని, బెడ్ రెస్ట్ తీసుకొని, ప్రాపర్ ప్రికాషన్స్ కనుక పాటిస్తే ఆపరేషన్ వరకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అంతేకాకుండా లో ఇంపాక్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం మంచిది. అంటే స్విమ్మింగ్ కానీ, సింపుల్గా నడవడం కానీ, లేదంటే సింపుల్ సైక్లింగ్ కానీ, ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక చేయకపోతే మజిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. అందుకని తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. లో ఇంపాక్ట్ ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే చేయాలి. సరే, ఇప్పటివరకు మనము డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి? డిస్క్ ప్రొలాప్స్ నాకు పోవాలి, దీని నుంచి నేను పూర్తిగా విడుదల పొందాలి, ఇది కదా మనం అనుకున్నది. సింపుల్గా డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి అని తెలుసుకోవడం కోసం కాదు, కానీ అది నాకు పోవాలి అని ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమంటే, ఈ ప్రికాషన్స్ అన్నీ చేస్తూ ఉంటే మీకు రిలీఫ్ కలిగితే సంతోషం. హ్యాపీగా మీరు రిలీవ్ అయిపోతారు, మీకు ప్రాబ్లం తగ్గిపోతుంది. ఒకవేళ తీవ్రత కనుక ఎక్కువ ఉంటే ఆపరేషన్కి తప్పక వెళ్ళాలి. అలా కాకుండా నాకు అంత సర్జరీకి వెళ్ళేంత మేజర్ సిమ్టమ్స్ లేవు, కానీ నాకు తగ్గాలి, పూర్తిగా తగ్గాలి, నేను ఈ ప్రివెన్షన్స్ అన్ని పాటిస్తున్నా, మెడికేషన్ చేస్తున్నా, రెస్ట్ తీసుకుంటున్నా, పూర్తిగా తగ్గట్లేదని మీకు అనిపిస్తే, నేను హోమియోలో కూడా డాక్టర్ని కాబట్టి హోమియోలో కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. డిస్క్ ప్రాబ్లం పెయిన్ని, ఆ సిమ్టమ్స్ని చక్కగా కంట్రోల్ చేసేటువంటి చక్కనైన మందులు హోమియోపతిలో ఉన్నాయి. ఎంతోమంది వస్తూ ఉంటారు, డిస్క్ ప్రాబ్లం కోసం మందులు వాడి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఎంతకాలం మందులు వాడాలి? కనీసం ఒక 6 months అయితే ఖచ్చితంగా వాడాలి. కొంతమందికి 6 months to 1 year కూడా పట్టవచ్చు కేసు తీవ్రతను బట్టి. కానీ 6 monthsలో చాలామందికి పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. 6 monthsలో కనుక హోమియోపతి వాడి ఈ ప్రికాషన్స్ పాటిస్తూ అవసరమైన అలోపతి మెడికేషన్ కూడా కనుక వాడుతుంటే తప్పకుండా పేషెంట్కి చక్కనైన రిలీఫ్ వస్తుంది. కాబట్టి పెయిన్తో బాధపడుతున్న వారు, డిస్క్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు, అబ్బా నా పని అయిపోయింది, నేను ఇంకేమీ చేయలేకుండా ఉన్నాను, నాకు చేత కావట్లేదు అని నిరుత్సాహపడి డిప్రెషన్కి గురయ్యి లైఫ్ని పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చక్కగా మందులు వాడుకుంటూ అలోపతి మందులతో పాటుగా ఫిజియోథెరపీ చేసుకుని, బెడ్ రెస్ట్ తీసుకుని, ప్రికాషన్స్ పాటిస్తూ హోమియోపతి కూడా కనుక కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్ కింద ఇంక్లూడ్ చేసుకుని ఒక 6 నెలలు వాడితే డిస్క్ ప్రొలాప్స్ చాలా తగ్గి పేషెంట్ యొక్క లైఫ్ చాలా ఈజీ అవుతుంది. హ్యాపీగా అందరిలాగే బ్రతకొచ్చు. కొన్ని కేసుల్లో ఆపరేషన్ కూడా అవసరం లేకుండా రికవరీ పొందవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ పొరుగువారితో షేర్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీరు కనుక డిస్క్ ప్రాబ్లంతో బాధపడి ఉంటే మీ స్టోరీని మాకు షేర్ చేయండి. అంతేకాకుండా మీరు కనుక డిస్క్ ప్రాబ్లంని జయించి ఉంటే, ఇంకా నేను చెప్పిన పద్ధతి కాకుండా ఇంకేదైనా వేరే పద్ధతిలో మీరు కనుక మేలు పొందుంటే అది కూడా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.